పాత రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు జనవరిలో ఎలక్షన్స్ వచ్చే నెలాఖరులో నోటిఫికేషన్. సో జనవరిలో ఎన్నికలు అంట, వచ్చే నెలాఖరులో అంటే డిసెంబర్లో నోటిఫికేషన్ అంట. ముసాయిదా సిద్ధం చేసిన ఎస్సీసీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ది. సీఎం రేవంత్కు ఫైలు. ఇప్పటికే 10 నెలలుగా పంచాయతీలకు పాలక వర్గాలు కేంద్రం నిధులు అడగడంతో నిధుల పరేషాన్. ఇక్కడ చూద్దాం. రాష్ట్రంలో గ్రామ సంగ్రామం మొదలు కానుంది. వచ్చే ఏడాది మొదట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. దీనికోసం జిల్లా కలెక్టర్లు అధికారులకు ఓటర్ జాబితా నిబంధనల ఖరారుతో పాటుగా పలు అంశాలపైన తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 31తో గ్రామీణ స్థానిక సంస్థల పదవి కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు గతంలోనే ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికలు రావడంతో స్థానిక పోరు వాయిదా పడింది. తాజాగా మళ్ళీ స్థానిక ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ముసాయిదాను రూపొందించి సీఎంకు పంపించినట్టు పాత రిజర్వేషన్ ప్రకారం అయితే కులగణన తీసుకుపోయి చెత్తబుట్టలు వేయడానిక కులగణనతోనే కదా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తా, అవసరమైతే 50% రిజర్వేషన్లు ఇస్తా, సామాజిక ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేస్తా అని కులగణన చేసేది. రాష్ట్రంలో కులగణన సర్వే మొదలు కావడంతో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం బీసీ లెక్కలు తేల్చే పనిలో పడింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా సమయం కావాల్సి వస్తుండడంతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసిపోతూ సో పదవీకాలం మూసిపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామాల్లో నిధులు కష్టాలు వస్తున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. రాష్ట్రంలో 224 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఫైల్ గవర్నర్ ఇంకా ఆమోదముద్ర వేయలేదు. ఎన్నికల నోటిఫికేషన్ ముందే గవర్నర్ ఆ ఫైల్పై సంతకం పెడితే మొత్తంగా 12,993 ఇంకా నథింగ్ బట్ 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నట్టు. ఎన్నికల సమరానికి ఓటర్ల జాబితా అంట. స్థానిక పార్లమెంట్ ఎన్నికల వల్ల బ్రేక్ పడింది. ఇప్పటికే ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు ఉత్తర్వులకు అనుగుణంగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సహా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 2019లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అయితే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ రిజర్వేషన్ల కొనసాగింపు మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇవే రిజర్వేషన్లు కొనసాగిస్తే గత ఎన్నికల సమయంలో ఉన్న రిజర్వేషన్లే అమల్లో ఉంటాయి. 3 దశల్లో పోరు. రాష్ట్రంలో జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. డిసెంబర్ చివరి వారంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో జనవరి 21వ తేదీన, రెండో దశలో జనవరి 20వ తేదీన, మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం. పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్ ఖరారుపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది. దీనిపై సీఎంకు ముసాయిదా ఫైలు పంపినట్లుగా ప్రచారం జరుగుతుంది. అర్హులు వీరే. తాజాగా ఎస్ఈసి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం అర్హతలను ఖరారు చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థికి 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులంట. మరి గతంలో మున్సిపాలిటీలో 2 కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయొచ్చు, 3 అనే నిబంధన తీసేసిండ్రు. కానీ పాత నిబంధనే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది కదా, జనాభా పెరగద్దని, దానికి సంబంధించి అనర్హులు జూన్ 1, 1990 తర్వాత 3వ సంతానం ఉండకూడదు. ఒకే కానుపులో 2 లేదా 3 పుడితే మాత్రం పోటీ చేయడానికి అర్హత పొందుతారు. ఒకే వ్యక్తికి 2 పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే రెండో భార్యకు 1 లేదా 2 సంతానం కలిగితే భర్త పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారు. రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది. పోటీకి కనీసం వయసు 21 ఏళ్ళుగా నిర్ణయించారు. పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటర్గా నమోదై ఉండాలి. వార్డు మెంబరు, సర్పంచ్, ప్రతిపాదకుడు అదే గ్రామం ఓటర్గా అంటే ఆ గ్రామం వ్యక్తి అందులో ఓటర్ జాబితాలో పేరున్న వాళ్ళు పోటీ చేయాలి. ఆ జాబితాలో పేరున్న వ్యక్తే ప్రపోజర్గా ఉంటారు, ప్రతిపాదకుడుగా ఉంటారు. రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు పోటీ చేయడానికి అర్హులే.
స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులుగా నిర్ణయించారు. దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ద్వారా 25% మించి పెట్టుబడి కలిగిన సంస్థలు, కంపెనీలు, మేనేజింగ్ ఏజెంట్లు, మేనేజర్లు, సెక్రటరీలు పోటీకి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధృవీకరణ నామినేషన్ పరిశీలనలోపు ఇస్తే అర్హులేనని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కాను. ఇంకో ఇది మణజంతా